ఇండస్ట్రీ అన్నాక పుకార్లు సర్వసాధారణమే. రిలేషన్స్ విషయంలో కొన్ని పుకార్లు వస్తే ఛాన్సులు అందాయని ఇంకొన్ని పుకార్లు వస్తాయి. కొంతమంది ఈ పుకార్లను లైట్ తీసుకుంటారు. మరికొంతమంది ఎప్పటికప్పుడు క్లారిటీ ఇవ్వకపోతే కష్టం అనుకుని పుకారు వచ్చిన వెంటనే స్పందిస్తూ ఉంటారు. అలా స్పందించే వారిలో మలయాళ భామ మాళవికా మోహనన్ ముందుంటుంది. మాళవికా మోహనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల పరంగానే కాదు, సోషల్ మీడియా వేదికగా తన ఫోటోషూట్స్తో కుర్రకారు మతులు పోగొడుతుంటుంది. ప్రస్తుతం ది రాజాసాబ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతుంది. ప్రభాస్తో రొమాన్స్ చేస్తున్న బ్యూటీ కావడంతో ఫ్యాన్స్కు హాట్ ఫేవరెట్గా మారింది. ఇక అమ్మడు కూడా తన అందచందాలను అస్సలు దాచుకోకుండా అభిమానుల ముందు ఆరబోస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో మాళవికకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండనే ఉంది. ఈ మధ్యనే హృదయపూర్వం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది మాళవిక. మోహన్ లాల్తో కలిసి నటించడం అంటే మాటలు కాదు, కానీ ఈ భామ అలవోకగా నటించి మెప్పించింది. ఆ నటన చూసే మాళవికకు మెగా ఛాన్స్ వచ్చిందని వార్తలు వినిపించాయి. బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న రెండో చిత్రం మెగా 158. వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలు వస్తున్న సినిమా కావడంతో మెగా 158 పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ కీలక పాత్రలో నటిస్తుండగా బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ విలన్గా సెలెక్ట్ అయ్యాడని వార్తలు వినిపించాయి. అంతేకాకుండా మాళవికా మోహనన్ చిరుతో రొమాన్స్ చేస్తుందని టాక్ నడిచింది. ఇక ఈ రూమర్స్ పై ఎట్టకేలకు మాళవిక స్పందించింది. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని ఆమె తెలిపింది. బాబీ సార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 158 సినిమాలో నేను కూడా భాగమైనట్లు చాలా వార్తలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. నా కెరీర్లో చిరంజీవి సార్తో నటించాలని నాకు కోరిక ఉంది, కానీ ఇప్పుడైతే ఈ సినిమాలో నేను నటించడం లేదని, అవన్నీ ఫేక్ వార్తలని మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈ రూమర్స్కు చెక్ పడినట్లయింది. మరి మాళవిక కాకపోతే మెగా 158లో చిరుతో రొమాన్స్ చేసే భామ ఎవరై ఉంటారో చూడాలి.